మీరు అనవసరంగా ఈ ప్రజల ఇండ్ల మీద పడి దాడి చేసి బయటికి పంపినరు. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే అందరినీ నేలమట్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టున్నది ప్రభుత్వం చేసినటువంటి పని. కొంతమంది అన్యాయంగా అక్కడ ఉంటున్నారు కాబట్టి అందరి ఇండ్లను గులగొడతామనేటటువంటి ఏదైతే చెప్తా ఉన్నారో అది కరెక్ట్ కాదు. దాని వెనుక భారీ కుట్ర ఉందని మేము నిన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మరి మా దీక్షకు ఆ తర్వాత నేను విశారదన్ అన్న ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష ఏదైతే చేపట్టినామో మరి దానన్నిటి ఫలితంగా ఇప్పుడు ఒక వార్త వినవస్తూ ఉన్నది. చాలా సంతోషం అనిపించింది. ఏందది? 311 మందికి మేము టోకెన్లు ఇస్తున్నాం. ఈ 311 మందికి అక్కడనే ప్లేస్ ఇస్తాం. ప్లేస్ ఇచ్చి ఇల్లు కట్టిస్తామని ఒక మాట ఇస్తున్నట్టు తెలుస్తుంది. కానీ కొంతమంది 70 గజాలు అంటున్నారు, కొంతమంది 100 గజాలు అంటున్నారు, కొంతమంది ఇప్పుడు ఓన్లీ జాగా ఇస్తారట, ఇల్లు కట్టిస్తారో లేదో తెలియదు అంటున్నారు. క్లారిటీ లేదు. రేపు మధ్యాహ్నం మంత్రులు మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. నేను ఇవాళ ఆ మీటింగ్ రేపు మంత్రులు చేస్తున్నారు కాబట్టి మంత్రులను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. 3 మినిస్టర్స్ ఉన్నారు ఆ జిల్లాలో. మీరు నిజంగానే 311 టోకెన్లు ఇచ్చినట్టయితే 311 మందికి మాత్రమే అక్కడ లెజిటిమేట్గా ఇండ్లు ఉన్నాయని మీరు నమ్మారా? లేదా పొద్దున పొంగులేటి గారు చెప్పినట్టు 450 మందికి లెజిటిమేట్గా ఇండ్లు ఉన్నాయని నమ్మినరా? మీరు 450 మందికి ఉన్నాయని నమ్మినా, 311 మందికి ఉన్నాయని నమ్మినా మీకు ఎంత ధైర్యం ఉంటే ఒకరింటి మీదకి పోయి నోటీస్ లేకుండా ఎట్లా డిమాలిష్ చేస్తారు? మీరు ప్రభుత్వం అయితే కావచ్చు కాక ఇల్లు కట్టుకొని లెజిటిమేట్ అని ఇవాళ మీరు చెప్తున్నటువంటి హక్కు ఉన్నప్పుడు ఎట్లా డిమాలిష్ చేస్తారు? అది ఖమ్మంలో పేదవాడి ఇల్లు కాబట్టి ఎవరు పట్టించుకోరా అని అనుకుంటున్నారా? అంటే హైదరాబాద్లో నగర నడిబొడ్డున జూబ్లీహిల్స్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అట్లనే వేస్తారా? మీరు వాళ్ళకి హక్కు ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మీ ఇష్టానికి వచ్చి అర్ధరాత్రి డెమాలిష్ చేస్తారా? ఆ ధైర్యం పెద్దవాడి మీద చేయగలుగుతారా? ఇవాళ నేను తెలంగాణ ప్రజల్ని జాగృతి శ్రేణుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మనకి ఇంకొంచెం కష్టమైనా పర్వాలేదు. ఈ దీక్ష రేపు మధ్యాహ్నం మంత్రుల ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చెప్తారో చూసే వరకు కూడా కొనసాగిద్దాం. ఎందుకంటే వాళ్ళు 311 మందికి ఇస్తారా, 450 మందికి ఇస్తారా, లేకపోతే పడగొట్టిన మొత్తం 750 మందికి ఇస్తారా అనేటటువంటిది మనం చెక్ చేయాలి. ఆ తర్వాత మనం ఆలోచన చేయాలి. గవర్నమెంట్ చేస్తున్న దాంట్లో న్యాయం ఉందా లేదా చూసుకోవాలి. కింద అక్కడ లబ్ధిదారులతో మాట్లాడాలి. వారందరూ సమ్మతం అనుకుంటే అప్పుడే మనం మన దీక్ష విరమణ చేయాలి. తప్పితే మొదలుపెట్టిన పోరాటం మధ్యలో ఆపడానికి లేదు. దాని మీద నిర్ణయం రేపు మంత్రుల ప్రకటన తర్వాత తీసుకుందాం. ఒకవేళ మంత్రుల ప్రకటన రేపు రాలేదనుకోండి, ఎల్లుండి వచ్చిందనుకోండి, మీరు భయపడకండి. ఎల్లుండి కూడా దీక్ష కొనసాగిద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక పని మొదలుపెట్టినామంటే అది పూర్తయ్యేంత వదిలిపెట్టొద్దు. మన వల్ల, మన పోరాటం వల్ల ఇవాళ మొత్తం ప్రభుత్వం దిగి వచ్చి అదే ప్లేస్లో ఇస్తామని చెప్పడమే పెద్ద విజయం. నిన్నటి దాకా ఏమన్నారు? మేము మీకు బిచ్చమేసినట్టు నువ్వు బయట ఎక్కడో తీసుకుపో డబుల్ బెడ్రూమ్లు, ఆడ జాగా ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి ప్రభుత్వం దిగొచ్చి ఇవాళ అదే ప్లేస్లో 311 టోకెన్లు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ మనం ఆలోచన చేయాలి. 70 గజాలు ఇస్తారా, 100 గజాలు ఇస్తారా, లేకపోతే ఎవరిది ఎంత జాగా పోతే అంత ఇస్తారా? ఈ వివరాలన్నీ కూడా అక్కడ బాధితులతో మాట్లాడినాక వాళ్ళ సమ్మతం అయినాకనే మనం నిర్ణయం తీసుకోవాలి. తప్పితే ఉట్టిగా చేస్తే బాగుండదు. కాబట్టి జాగృతి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఓపిక ఉందా? నేనైతే తినకుండా ఉంటా. మీరంతే ఓపికతోని పనిచేస్తారు కదా, ఉంటారు కదా గట్టిగా, పక్కా ముచ్చట. ఓకే. ఎందుకంటే మన మీద ఆధారపడి అక్కడ 750 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఆగాల్సిందే. అట్లనే మనము సాధించిన ఈ విజయంలో డాక్టర్ విశారదన్ గారిది ప్రధాన పాత్ర ఉంది కాబట్టి వారితో కూడా డిస్కషన్ చేసి మనం ఎట్లా చేద్దాం, మరి ఏం చేద్దామని ఆలోచన చేసి సంయుక్తంగా పోరాటం మొదలుపెట్టినాం కాబట్టి సంయుక్తంగా నిర్ణయం తీసుకోవడం అన్నది న్యాయం కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేయాలని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసినటువంటిది అరాచకమైనటువంటి పని. మీకు ఒకవేళ 311, 450 ఇయ్యాల మీరు
మా ఒత్తిడితో చెప్తున్నటువంటి నంబర్ కూడా లెజిటిమేట్ అయి ఉంటే, మీరు కూల్చేసి ఉంటే మీరు కూల్చిన దానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఈ గత 20 రోజులుగా వాళ్ళకు పోయినటువంటి కూలికి నష్టపరిహారం ఇవ్వాలి, వారి యొక్క ఆదాయానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ తర్వాత ఉట్టి జాగా ఇచ్చుడు కాదు, మీరు కూలగొట్టింది ఇండ్లు, ఉట్టి జాగా గుంజుకోలే, మీరు ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇవాళ ఉట్టి జాగా ఇస్తే మళ్ళా ఇల్లు కట్టుకోవడానికి ఒక జీవితకాలం సరిపోతుంది ఆ పేద ప్రజలకు. కాబట్టి ఆ జాగా ఇచ్చి ఇండ్లు కట్టియాలి ప్రభుత్వం, దిశగా వాగ్దానం చేయాలి ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి రేపటి నాడు మంత్రుల ప్రకటన ఉంటుందని ఇప్పటివరకు మనకు తెలుస్తున్న సమాచారం. ఆ ప్రకటన చూసినాకనే, ఆలోచన చేసినాకనే దీక్ష విరమణ చేస్తాను నేను. అప్పటి వరకు ఇట్లానే అన్నం తినకుండా ఉంటామని చెప్పి మళ్ళీ ఒకసారి వెలుగుమెట్ల ప్రజలు ధైర్యంగా ఉండాలి. మీ పోరాట పటిమతోనే ఈ ముందడుగు పడ్డది, మేము కలిసికట్టుగా చేసిన ఈ పోరాటంతో ముందడుగు పడ్డది. ప్రభుత్వం దిగి వచ్చింది కాబట్టి ఇంకొంత ధైర్యంతో, ఇంకొంత సహనంతో పోరాటాన్ని తుదముట్టించాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.